ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. రవి నువ్వేంటి ఇక్కడ? సర్లే లోపల. ఏంట్రా ఇది? రవి ఏమైందిరా? వచ్చి కట్లిప్పు. ఏమైందిరా నీకు? కట్లిప్పు. రే ఆ పోలీసుకి లొంగిపోవటం, ప్రెస్ మీట్లు మాట్లాడటం అంతా నిజం అనుకుంటున్నావా? రే అవంతా ఒక స్ట్రాటజీరా. యుద్ధంలో శత్రుబలు పెరిగినప్పుడు మనం మొండిగా ఎదురెళ్ళకూడదు, లొంగిపోయినట్టు నటించాలి. అది నిజంగా లొంగిపోవటం కాదురా, శత్రువుని ఏమార్చడం. నేను అదేరా చేశాను. అది నిజం అనుకోకు. ముందు కట్లిప్పు రవి. విప్లవంలో నష్టం అన్ని వైపు నుంచి వస్తుంది. నువ్వు నేను ఇంకా మిగిలి ఉన్నాం కదా, ఇంకొక దళాన్ని నిర్మితాం, విప్లవాన్ని కొనసాగిద్దాం. ముందు కట్లిప్పురా. ఏంట్రా నువ్వు మాట్లాడిన ప్రతిసారి నాకు చప్పట్లు కొట్టాలనిపిస్తుంది అన్న. నువ్వు చెప్పేది నమ్మాలనిపిస్తుంది. ఇప్పుడు కూడా నమ్మేవాడిని, కానీ ఇది ఆపుతుంది. మతం మత్తుమందు లాంటిదన్నాడు కార్ల్ మార్క్స్. కానీ అంతకన్నా పెద్ద మత్తుమందు కమ్యూనిజం. ఆ కమ్యూనిజం మత్తులో నుండి నిన్ను బయటకు తీసుకురావడానికి బలమైన సాక్ష్యం కావాలని నాకు అర్థమైంది. ఎలక్షన్ నుంచి విత్డ్రా అయ్యాక నేను నా ఫ్రెండ్ స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను. రే అర్జెంట్గా 25 లక్షలు కావాలరా. థ్యాంక్ యూ. చాలు. చాలు చలో అని చెప్పాను కదా, అర్థం కాదే? ఏవండి ఏవండి ఏమైంది స్వప్న? నేను గమనిస్తూనే ఉన్నాను, మీరు ప్రశాంతంగా లేరు. శిరీష, ఆయన బిజినెస్ చాలా ఇబ్బందిగా మారింది. బయట అప్పు తెచ్చి మరీ ఇన్వెస్ట్ చేశారు. వర్క్స్ అన్ని సగంలో ఆగిపోయాయి. కాంట్రాక్టర్స్కి బాగానే మిగులుతాయి కదా. ఆయన ఏదీ క్లియర్గా చెప్పరు. నేను మాట్లాడినా డబ్బులైతే నేను హెల్ప్ చేస్తాను. అన్నయ్య చెప్పమ్మా. మీరు డబ్బు గురించి ఏదో ఇబ్బంది పడుతున్నారని అర్థమైంది. అవునమ్మా, ఈ ఏజెన్సీ కాంట్రాక్టర్ బతికే ఇంత ఏది సాఫీగా ఉండదు. అన్ని వైపుల నుంచి అడ్డంకులే. ప్రజల ప్రయోజనం కోసం బిల్డింగ్లు, బ్రిడ్జ్లు కట్టాలి, అడ్డమైన వాళ్ళకి లంచం ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ నక్సల్స్ ఒకళ్ళు తయారయ్యారు. నా బ్రతుక్కి పని పూర్తయ్యేదాకా ఫండ్స్ లిస్ట్ చేయరు, వీళ్ళేమో పంచాయనివ్వరు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నక్సల్సా? నక్సల్స్కి ఏంటి సంబంధం? అదే కదా సమస్య. బయట ప్రజల కోసం మేము ఉన్నామంటారు, లోపల ఎక్స్ట్రాషన్కి అలవాటు పడ్డారు. ఎవరు కరెక్ట్గా లేరమ్మా. ఎక్కడి వాళ్ళన్నయ్య? పినపాకం మండలం నక్సల్స్ 25 లక్షలు అడిగారు. హలో ధర్మ, ఆ సింగన్న దళం గురించి
నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. సరే, ఓకే, బాయ్. నీతో పర్సనల్గా మాట్లాడాలి. ఏ బయటకెళ్ళు. చెప్పు. అన్నయ్య చనిపోయిన తర్వాత ఎలక్షన్స్ లో పోటీ చేసిన నన్ను సింగన్న దళం కిడ్నాప్ చేశారు. కానీ అక్కడ ఒక వ్యక్తిని చూశాను. ఆ వ్యక్తిని అన్నయ్య చనిపోయే ముందు తన దగ్గర డబ్బులు తీసుకోవడం గమనించాను. ఆ క్షణమే సింగన్న దళంపై నాకు అనుమానం వచ్చింది. ఐల్ టేక్ కేర్. భయపడదు, మేము చంద్రుడు మనుషులు. నన్నేం చేయకండి. కూర్చోబెట్టండి. మీకు కావాల్సింది దీంట్లో ఉంది. కాంట్రాక్టర్ డబ్బులు కదా, కొత్తగా ఉన్నాయి. వీళ్ళ అన్న మీదున్న ప్రేమ అభిమానం ముందు మన పోలీస్ లాఠీలు ఓడిపోయాయి. చంద్రన్ ఎన్కౌంటర్ ఎలాగూ పోతాడు. కానీ విచిత్రం ఏంటంటే వాడి భార్య నర్సమ్మ, కూతురు మమత, కొడుకు నరేష్ మరో ఎన్కౌంటర్లో పోవడం చాలా బ్యాడ్ న్యూస్. చెప్పు శిరీష, ఏం చేయమంటావు? నువ్వు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఎవరి మాట వినవు కదా. హే దాస్ సార్. రేపు మార్నింగ్ న్యూస్ పేపర్ వద్దని చెప్పు. సరే సార్. తెలిసిన విషయం మళ్ళీ మళ్ళీ చదవాలంటే చాలా బోరింగ్. నేను చెప్తాను సార్, జరిగింది మొత్తం నేను చెప్తాను సార్. సింగన్న దగ్గర నేను 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు సార్. పేదవాళ్ళ కోసం అన్న చేస్తున్న ఉద్యమంలో మేమందరం చాలా కష్టపడి పనిచేసేవాళ్ళం. కానీ ఒకరోజు నేను చెప్పినంత చెప్పి ఈశ్వర్ రెడ్డి దగ్గర 10 లక్షలు తీసుకురండి. దేనికన్నా ఇదంతా? దేనికేంటి? మొన్న ఆ కాంట్రాక్టర్ దగ్గర నుంచి, నిన్న బిల్డర్ దగ్గర నుంచి, ఈరోజు ఈశ్వర్ రెడ్డి దగ్గర నుంచి. అధికారం కోసం. డబ్బు ఉంటే అధికారం వస్తుంది, అధికారం ఉంటే డబ్బు వస్తుంది. నాకు రెండూ కావాలి. హిట్లర్ పెయింటర్ అవుదామని అకాడమీలో జాయిన్ అవ్వాలనుకున్నాడు. కానీ పనికిరాడని చెప్పి రిజెక్ట్ చేశారు. హిట్లర్ ఏం చేశాడు? నాజీ పార్టీ పెట్టి జూస్కి అగేన్స్ట్గా అందరినీ కూడగట్టి ప్రపంచాన్ని ఉనికిచ్చాడు. మొహమ్మద్ అలీ జిన్నా నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఎదగాలనుకున్నాడు. ఎప్పుడూ పట్టించుకోలేదు. ముస్లిం లీగ్ పార్టీ పెట్టి ఇండియాని రెండుగా చీల్చేశాడు. పాకిస్తాన్కి ప్రధానమంత్రి అయ్యాడు. ప్రపంచంలో ఎక్కడైనా సరే 2 కులాలు, 2 మతాలు, 2 ప్రాంతాల మధ్య చిచ్చు పెడితే చాలు, అధికారం వెతుకుంటూ మన కాళ్ళ దగ్గరకు వస్తుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి మహారాష్ట్ర, గుజరాత్ ఎక్కడైనా సరే, ఎవరైనా సరే ఇదే గేమ్. నేను అంతే. ఒక మామూలు కార్యకర్తగా దళంలో చేరాను నేను. కానీ ఈరోజు న్యూస్ పేపర్లు అయినా సరే, జనాల్లో అయినా సరే, ఎక్కడైనా సరే ఒకే పేరు, సింగన్న, సింగన్న, సింగన్న. అండ్ ఐ లవ్ దాట్. నక్సల్స్ కొంటే ఈ అడవినే శాసిస్తాం, రాజకీయాల్లోకి వస్తే రాష్ట్రాన్ని శాసిస్తాం. చంద్ర, మన చదువులకి, మన తెలివితేటలకి ఈ అడవిలోనే మగ్గిపోవాలా? నువ్వే ఆలోచించుకో. ఆ మాటలు విన్న నేను ఆలోచనలో పడ్డాను. తన స్వార్థం కోసం ఉద్యమమును పెడదారి పట్టిస్తున్నాడని అప్పుడే అర్థమైంది. కానీ నాకు వేరే దారి లేదు. సింగన్న ఆదేశం ప్రకారం మేము వెంటనే వెళ్ళి ఈశ్వర్ రెడ్డిని కలిశాం. సింగన్న పార్టీ ఫండ్ కోసం 10 లక్షలు ఇమ్మన్నారు. ఆ డబ్బులు ఇస్తే రైతు కూలీ సమస్య ఉండదని చెప్పమన్నారు. అంత డబ్బా నేనెందుకు ఇవ్వాలి? నువ్వు గెలుస్తావనే భ్రమలో ఉన్నావు. ప్రజలంతా అమాయకులు కాదు రెడ్డి. ఈ ఊళ్ళో ఏం జరుగుతుందో నువ్వు మాకు చెప్పక్కర్లేదు. మీకు పార్టీ ఫండ్ ఇస్తే మాత్రం నేను గెలుస్తానని గ్యారంటీ ఏంటి? తప్పకుండా గెలుస్తావు. ఆలోచించుకో, తెలివైన వాడివి. సరే.
కానీ నాదో కండిషన్. నేను సింగన్ని పర్సనల్గా కలవాలి. చూస్తా, కానీ ఒక విషయం, ఈ మ్యాటర్ బయటికి రాకూడదు. జాగ్రత్త. సింగన్న స్ట్రాటజీ ప్రకారం మాకు ఈశ్వర్ రెడ్డి దగ్గర నుంచి డబ్బులు వచ్చాయి. అప్పుడు నరసింహుల్ని పిలిపించి, నువ్వు ఎలక్షన్ నుంచి విత్డ్రా అవ్వాలి నరసింహులు. విత్డ్రానా? 30 సంవత్సరాల తర్వాత వచ్చిన అవకాశం అన్నా ఇది. గెలిచే ఎన్నికల్లోంచి తప్పుకోమంటారేంటి? ఎందుకన్నా? నిన్ను ఈ ఎలక్షన్లో నిలబెట్టింది కమిటీయే, విత్డ్రా చేయమనేది కమిటీయే. సెంట్రల్ కమిటీ ఏం డిసైడ్ చేసినా అది మనం ఫాలో అవ్వాలి. మనకి వేరే ఆప్షన్ లేదు. నన్ను నమ్ముకుని చాలామంది ఉన్నారన్నా. మీరు వద్దన్నా సరే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తా. నీ పట్టుదల నాకు అర్థమైంది నరసింహులు. సెంట్రల్ కమిటీతో మరొకసారి నేను మాట్లాడతాను. కొంచెం వెయిట్ చేయి, తొందరపడద్దు. లాల్ సలాం. లాల్ సలాం. తన మాటకి ఎదురు చెప్పిన నరసింహుల్ని క్రూరంగా హత్య చేయించి ఆ హత్యను ఈశ్వర్ రెడ్డి చేయించాడని అందరినీ నమ్మించి ఆ తర్వాత ఈశ్వర్ రెడ్డిని కూడా. ఏంటి ఈశ్వరరెడ్డి గారు, కలుద్దామనుకున్నాం కానీ ఇలా కలుస్తామనుకోలేదు. ఏంటంత కోపం? ప్రజానాయకుడు నరసింహులు చంపినందుకు నీకు మరణదండనే. ఇంతకీ నన్ను ఎందుకు కలుద్దామనుకున్నావు? నర్సన్ చావుకి నాకు ఏ సంబంధం లేదు. నిన్ను కలిసి ఊరు సమస్యలు, ప్రజా సమస్యలు పరిష్కరించు. అడవికి సింహం రాజు, అడవైనా ఊరైనా ఈ సింగన్నే రాజు. తప్పు చేశావు సార్. మొత్తం సింగన్నే చేశాడు. ఇంకా చెప్పాల్సింది ఏదైనా ఉందా? శిరీష ఆ రోజే చెప్పిందన్నా. ఇన్నాళ్ళ పోరాటంలో ఏం జరిగిందన్నా? ఏమీ లేదు. శిరీష వల్ల వాళ్ళ ఊర్లో రైతులకు భూములు వచ్చాయన్నా. నీ వల్ల చాగి అన్యాయంగా గొంతు కోసుకున్నాడన్నా. నరసింహులు, ఈశ్వర్ రెడ్డి, ఇంకెందరో అమాయకులు నీ అధికార దాహం వల్ల బలైపోయారు. వీరస్వామి, పల్లెనప్పన్, ఇంకెంతో మంది పోలీసులు నీ కుట్రలో కాలిపోయారన్నా. ఏంటన్నా నీ వెనుకున్న పాపానికి మన దళ సభ్యులు ఎంతో మంది అమాయకులు చచ్చిపోయారు. ఆ జనాలు అమాయకులన్నా. నువ్వు మాటలు చెప్పి రెచ్చగొడితే నువ్వేదో సమాజాన్ని ఉద్ధరిస్తావని నీ వెనుకున్నారు. వాళ్ళకి కావాల్సింది కరప్షన్ లేని సమాజం. అది ఊరైనా అడవైనా. దేవతలాంటి అమ్మాయి అన్న బతికినంతకాలం అందరి జీవితాన్ని బాగు చేసిందన్నా. నా చేతులతో చంపించావు. నన్ను మనిషిని కాకుండా చేశావు. ఈ జెండా అడ్డు పెట్టుకుని చేస్తున్న దురాఘాతాలు, ఈ సిద్ధాంతపు ముసుగులో జరుగుతున్న హింస, దోపిడీ, మోసు అన్నీ ఆగాలి, ఆగిపోవాలి. నువ్వు చెప్పిన సమాజం స్థాపితం కావాలంటే నువ్వు సమాధి కావాలి.
subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.